ముందు వరకు మన అన్నపూర్ణ సొసైటీకి వచ్చి రైతులు విత్తనాలు కానీ ఎరువులు కానీ తీసుకునేటువంటి ప్రక్రియ ఉండేది. మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో మీరు అన్నపూర్ణ మన ఈ మన పిఎస్ఎస్కి వచ్చి తీసుకున్నటువంటి సందర్భాలు చూసారా? ఎందుకంటే గ్రామాలకు పంపించాం, డోర్ డెలివరీ చేసాం రైతులకి, వారికి ఆ గ్రామాల్లోనే వారికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది నిన్నటి పరిస్థితి అన్నపూర్ణ బ్యాంక్ దగ్గర, సొసైటీ దగ్గర నిన్నటి పరిస్థితి. రైతులు రాత్రి 10 గంటలకి, ఇది రాత్రి 10 గంటలకి రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఇవి చూడండి. పాపం చిన్న పిల్లలతో వాళ్ళు తిండి తిప్పలేక వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి పసిపిల్లల్ని పట్టుకొని ఓ బస్తా ఎరువుల కోసం పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే, ఈ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ నడుపుతూ ఉన్నారు, ఒక హ్యాండిల్ ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ. దాంట్లో ఇది ఎన్ని గంటలకు పెట్టారో తెలియదు, కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం బయటికి తీసుకొస్తే ఇదంతా అబద్ధం అని చెప్పి, ఇది ఫ్యాక్ట్ చెక్, ఇది ఫేక్ అని చెప్పి దీని మీద ఒక ఇది నడిపారు. ఫేక్ అని చెప్పి మళ్ళీ చెప్పి, ఇది ఓపెన్ అవ్వట్లేదు యాక్చువల్గా, ఇది డిలీట్ చేస్తారు వాళ్ళు. ఇది ఫేక్ అని చెప్పి పెట్టినటువంటిది, పెట్టిన గంటలను తీస్తారు మళ్ళీ, పెట్టిన గంటలోనే. ఎందుకంటే నిజమని తెలిసింది, ఎక్కడ బూమరాంగ్ అవుద్ది అనేటువంటి భయంతో మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తారు. ఇది ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి. అంటే ప్రతిపక్షంగా కానీ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రభుత్వం తాలూకు తప్పిదాలని వారి దృష్టికి తీసుకురావడానికి వీల్లేదు, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, ఎవరు వారి బాధలు చెప్పుకోవడానికి వీల్లేదు. ఎవరన్నా ఏదన్నా చెప్తేనేమో వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు గ్రామాల్లో ఉన్నారు, ప్రతి గ్రామంలో చిన్నకారు రైతు ఉన్నాడు, సన్నకారు రైతులు ఉన్నారు, ఉన్నటువంటి కాస్త భూమి ఉన్నటువంటి రైతు ఉన్నాడు, 6 ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, 2 ఎకరాలు సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, 5 ఎకరాలు సాగు ఎవరు వెళ్ళినా బస్తా ఎరువులే. 6 ఎకరం కోసం వెళ్ళినా బస్తాయే, 5 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే, 2 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయి, 10 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే. సహజంగా నాకున్నటువంటి అవగాహన మేరకు ఎకరా వరి పండించేటువంటి దానికి దగ్గర 75 కేజీలు యూరియా రిక్వైర్మెంట్ ఉంది. అంటే దగ్గర బస్తున్నారంటే 2 ఎకరాలకి 3 బస్తాల రిక్వైర్మెంట్. బయట మార్కెట్లో గవర్నమెంట్ అందించేటువంటిది సహజంగా 270 రూపాయలకి ఓ బస్తా, 270 రూపాయలు చెప్పిన అమ్మేటువంటిది సహజంగా అది గవర్నమెంట్ రేటు. సరే ఎక్కడ పడతామని చెప్పి బయటికి వెళ్తే 470, 480 రూపాయలు బ్లాక్, అంటే డబల్. మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు, రోజువారీ కూలి 500 రూపాయలు మానుకొని మళ్ళీ దీనికోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు. ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందో వచ్చిన వెంటనే వారు అధికారంలోకి రాగానే చెప్పింది ఏంటంటే, పూర్వం ఏంటంటే సొసైటీల దగ్గర 50% ఉండేది, ప్రైవేట్ మార్కెట్లో 50% ఎరువులు దొరికేవి. దాన్ని ఏమన్నా మేము 70% సొసైటీలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. 30% మాత్రమే ప్రైవేట్ మార్కెట్లో ఉంటుంది, 70% ఎరువులు సొసైటీల కింద తీసుకొస్తామని చెప్పారు. కనీసం 30% తేలా, కనీసం 30% ఎరువులు లేవు ఈరోజు ప్రభుత్వం దగ్గర, సొసైటీల దగ్గర. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో సొసైటీలు అన్నీ కూడా రీసెంట్గా నామినేట్ చేశారు సొసైటీలని, 3 మెన్ కమిటీస్ అన్నీ కూడా. అంటే మరి వీళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారా? ఇప్పుడు జస్ట్ ఇది లైవ్, ఇది ఇప్పుడు లైవ్, ఇప్పుడు జస్ట్ మన పార్టీ లీడర్స్ ఎవరు వెళ్ళి ఇప్పుడే జస్ట్ ఇది అన్నపూర్ణ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి పొజిషన్ ఇది.
ఎంతమంది ఉన్నారు? దగ్గర 200-300 మంది లైన్లో ఉంటే 93 బ్యాగులే ఉన్నాయి. 93 మందికి మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా ఒక బ్యాగే, 2 ఎకరాల కోసం వచ్చినా, 3 ఎకరాల కోసం వచ్చినా, 5 ఎకరాల కోసం వచ్చినా మనిషికి ఒక బ్యాగ్ ఇస్తాం. 93 మంది, 93 తర్వాత ఎవడింటికి వాడు వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ ఈరోజు వాడు కూలి పని పోయినట్టే, వాడు కూలిపోయినట్టే, వాడి సమయం పోయినట్టే. ఇది ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి. ఉదయం మళ్ళీ నేను రాత్రి వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్తో ఉదయం ఆర్డీఓ కూడా వెళ్ళారట అక్కడికి. ఆర్డీఓ మాత్రం వెళ్ళి ఏం చేస్తారు? పైనుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి లేనప్పుడు కింద ఉన్నటువంటి వారు ఇది ఏం వ్యవహరిస్తారు? వీళ్ళు గతంలో రైతు గురించి, రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, వారికి ఏ అవసరం ఉన్నాయి, అవసరాలు ఏంటి అనేటువంటిది ప్రతి సీజన్లో ప్రభుత్వం తాలూకా విధానం అది. వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాలి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. ప్రొక్యూర్మెంట్ చేసుకున్నటువంటి దాని ప్రకారం ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావాలి. వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. రేపు సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? రేపు సీజన్ అయిపోయిన తర్వాత నేను డిసెంబర్లో ఇస్తాను, నవంబర్లో ఇస్తానంటే అప్పుడు ఉపయోగం లేదు కదా రైతులకి. వాళ్ళకి రావాల్సినటువంటి దిగుబడి రాదు కదా పంటకి. అన్ని రకాలుగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటే మీ సంగతి ఏం చేస్తాను? బొక్కలో వేసేస్తాను. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి. ఎవరిని బొక్కలో వేసేస్తావు నువ్వు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు అది. 75 సంవత్సరాల వయసు మళ్ళీ మీకు. ఏమనంటే దేశంలోనే నా అంత సీనియర్ నాయకులు లేడు, నాకంట పోటుగాలు లేడు అని చెప్తారు మీరు. మరి ఇదేనా మీ 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 తాలూకా సీనియారిటీ అంతనా? ప్రతి సంవత్సరం కింద సంవత్సరం కూడా, ఎందుకంటే జస్ట్ అప్పుడే మేము దీపాం కాబట్టి ఆ రోజు ఈ కష్టం రాలేదు ప్రజలకి, రైతులకి. అప్పటికే మేము అన్నీ తెచ్చాము, పెట్టాము, ప్రొక్యూర్ చేసాం. ఆ జూన్ టైం కల్లా అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి కింద సంవత్సరం రాలేదు ఇష్యూ. జూన్ 4 మేము అధికారం కోల్పోయాం. అప్పటికే సీజన్ స్టార్ట్ అయిపోయింది. అన్ని అందించేటువంటి కార్యక్రమం అన్ని ప్రొక్యూర్మెంట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కింద సంవత్సరం చెప్పండి ఎవరన్నా. రెండో సంవత్సరం వచ్చింది, రెండో సంవత్సరం నడుస్తుంది. రెండో సంవత్సరం వాళ్ళకి ఎప్పుడైతే రెండో సంవత్సరం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిపోయింది వాళ్ళ కష్టాలు, రైతుల కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వ్యవసాయం చేసుకున్నటువంటి ఏ పంటకి గిట్టుబాటు ధరలు లేవు. ఇక్కడ ఉన్న మేజర్గా రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా